ఓం శాంతి 29/6/2025 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. రివైజ్ 31/12/2005. క్రొత్త సంవత్సరంలో తమ పాత సంస్కారాలను యోగా అగ్నిలో భస్మం చేసి బ్రహ్మబాబా సమానము త్యాగము, తపస్సు మరియు సేవలో నంబర్ 1గా అవ్వండి. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న సన్ముఖంలో ఉన్నవారు కానీ, దూరంగా కూర్చుని హృదయానికి సమీపంగా ఉన్నవారు కానీ అందరికీ 3 విషయాల శుభాకాంక్షలను ఇస్తున్నారు. 1, క్రొత్త జీవితం, బ్రాహ్మణ జీవితానికి శుభాకాంక్షలు. 2, క్రొత్త యుగానికి శుభాకాంక్షలు. 3, ఈరోజు క్రొత్త సంవత్సరానికి శుభాకాంక్షలు. మీరందరూ కూడా క్రొత్త సంవత్సరం కొరకు శుభాకాంక్షలు ఇచ్చేందుకు మరియు తీసుకునేందుకు వచ్చారు. వాస్తవానికి సత్యమైన హృదయపూర్వక సంతోషం యొక్క శుభాకాంక్షలను బ్రాహ్మణ్ ఆత్మలైన మీరు తీసుకుంటారు మరియు ఇస్తారు కూడా. ఈ రోజుకు మహత్వం ఉంది. ఈరోజు వీడ్కోలు కూడా ఉంది. పాత సంవత్సరానికి శుభాకాంక్షలు కూడా ఉన్నాయి. ఇది వీడ్కోలు మరియు శుభాకాంక్షల సంగమం. ఈ రోజును సంగమం యొక్క రోజు అని అంటారు. సంగమానికి చాలా గొప్ప మహిమ ఉంది. సంగమం యుగం యొక్క మహిమ కారణంగా ఈ రోజుల్లో పాత మరియు క్రొత్త సంవత్సరాల సంగమాన్ని ఎంత ఆడంబరంగా జరుపుకుంటారో మీ అందరికీ తెలుసు. సంగమ యుగం యొక్క మహిమ కారణంగానే 1, ఈ పాత క్రొత్త సంవత్సరాల సంగమానికి మహిమ ఉంది. 2, ఎక్కడైతే 2 నదులు కలుస్తాయో సంగమం జరుగుతుందో దానికి కూడా మహిమ ఉంది. 3, ఎక్కడైతే నది మరియు సాగరముల సంగమం జరుగుతుందో దానికి కూడా మహిమ ఉంది. కానీ 4వది, ఈ సంగమ యుగానికి, పురుషోత్తమ యుగానికి అన్నింటికంటే గొప్ప మహిమ ఉంది. ఇక్కడ భాగ్యశాలి బ్రాహ్మణాత్మలైన మీరు కూర్చొని ఉన్నారు. ఈ నశ ఉంది కదా. ఒకవేళ ఎవరైనా మీరు ఏ సమయంలో ఉన్నారు, కలియుగంలో ఉన్నారా లేక సత్యుగంలో ఉన్నారా అని మిమ్మల్ని అడిగితే వెంటనే నశాతో మీరేమని జవాబిస్తారు? మేము ఈ సమయంలో పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నామని అంటారు. ఇప్పుడు మీరు కలియుగం వారు కాదు, సంగమ యుగానికి చెందిన వారు. ఈ సంగమ యుగానికి విశేషమైన మహిమ ఎందుకుంది? ఎందుకంటే ఇక్కడ భగవంతుడు మరియు పిల్లల మిలనం జరుగుతుంది, మేళా జరుగుతుంది. ఇక ఏ యుగంలోనూ ఇది జరగదు. కనుక మేళా జరుపుకునేందుకు తండ్రిని కలవడానికి వచ్చారు కదా. మిలన మేళా జరుపుకునేందుకు ఎక్కడెక్కడి నుండి వచ్చారు? డ్రామాలో ఆత్మనైన నాకు ఇలాంటి భాగ్యం కూడా నిర్ణయించబడి ఉంది అని, అంటే డైరెక్ట్ తండ్రితో కలిసే భాగ్యం ఉంది అని ఎప్పుడైనా స్వప్నంలోనైనా అనుకున్నారా? ఆత్మకు పరమాత్మతో మిలనం చేసే భాగ్యం ఉండేది మరియు ఇప్పుడు ఉంది. తండ్రి కూడా పిల్లలు ప్రతి ఒక్కరి భాగ్యాన్ని చూసి వాహ్ భాగ్యశాలి పిల్లలు వాహ్ అని హర్షిస్తున్నారు. తండ్రికి తెలుసు పిల్లలు తండ్రిని కలిస్తే కలిగే భాగ్యం. మీరు కూడా మీ భాగ్యాన్ని చూసి మనసులో మీ పట్ల వాహ్ నేను, వాహ్ వాహ్ నా భాగ్యం, వాహ్ వాహ్ నా బాబా, వాహ్ వాహ్ నా బ్రాహ్మణ పరివారం, వాహ్ అని ఇలా వాహ్ వాహ్ అనే పాటను స్వతహాగానే మనసులో పాడుతూ ఉంటారు కదా. కనుక ఈరోజు ఈ సంగమయుగ సమయంలో ఏ ఏ విషయాలకు వీడ్కోలు ఇవ్వాలి అని మీ మనస్సులో ఆలోచించుకున్నారా? అందరూ ఆలోచించారా? సదాకాలానికి వీడ్కోలు ఇవ్వాలి. ఎందుకంటే సదాకాలానికి వీడ్కోలు అనగా వదలడం ద్వారా సదాకాలానికి శుభాకాంక్షలు జరుపుకోగలరు. మీరు ఎలాంటి శుభాకాంక్షలు ఇవ్వాలి అంటే
ఏ ఆత్మ ఎదురుగా వచ్చినా మీ ముఖం చూసి వారు కూడా మీ నుండి శుభాకాంక్షలను ప్రాప్తి చేసుకొని సంతోషించాలి. ఎవరైతే హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ఇస్తారో లేక తీసుకుంటారో వారు సదా ఎలా కనిపిస్తారు? సంగంయుగి ఫరిస్తాగా కనిపిస్తారు. బ్రాహ్మణుల నుండి ఫరిస్తాలుగా, ఫరిస్తాల నుండి దేవతలుగా అయ్యే పురుషార్థమే అందరూ చేస్తున్నారు. ఎందుకంటే అన్ని రకాల సంకల్పాలు లేక ప్రవృత్తి యొక్క బరువు కానీ, కర్మల బరువు కానీ ఏదైతే ఉందో దానిని తండ్రికి ఇచ్చేశారు కదా. బరువుని ఇచ్చేశారా లేక కొద్దిగా ఉండిపోయిందా? ఎందుకంటే కొద్దిగా బరువు ఉన్నా అది ఫరిస్తాగా అవ్వనివ్వదు. పిల్లల బరువును తీసుకునేందుకే తండ్రి వచ్చినప్పుడు బరువు ఇవ్వడం ఏమైనా కష్టమా? కష్టమా లేక సులభమా? మేం బరువు ఇచ్చేసాము అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులు ఎత్తండి. ఇచ్చేసారా? ఆలోచించి చేతులు ఎత్తండి. బరువంతా ఇచ్చేసారా? మంచిది. ఇచ్చేసినట్లయితే మీకు చాలా శుభాకాంక్షలు. ఎవరైతే ఇవ్వలేదో వారు దేనికోసం బరువు పెట్టుకున్నారు? బరువు పైన ప్రేమ ఉందా ఏమిటి? బరువు మంచిగా అనిపిస్తుందా? బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరినేమని అంటారు? నా నిశ్చింత చక్రవర్తి పిల్లలు అని అంటారు. మరి చింత ఉంటే బరువు ఉంటుంది కదా. కనుక బరువు తీసుకునేందుకు తండ్రి వచ్చారు. ఎందుకంటే 63 జన్మల నుండి బరువు ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ పిల్లలందరూ చాలా బరువుగా అయిపోయారు అని తండ్రి చూస్తున్నారు. కనుక మీ బరువు ఇచ్చేయండి అని తండ్రి పిల్లలకు ప్రేమతో చెప్తున్నప్పటికీ ఇంకా ఎందుకు పెట్టుకున్నారు? బరువు మంచిగా ఏమైనా అనిపిస్తుందా? అన్నిటికంటే సూక్ష్మమైన బరువు పాత సంస్కారాల బరువు. బాప్దాదా ప్రతి పుత్రుని ఈ సంవత్సరం యొక్క చార్ట్ చూశారు. ఎందుకంటే ఈ సంవత్సరం పూర్తి అయిపోతుంది కదా, 2005. మీరందరూ కూడా మీ చార్టును చెక్ చేసుకొని ఉంటారు కదా. బాప్దాదా చూశారు చాలామంది పిల్లలకు ఈ పాత ప్రపంచపు ఆకర్షణలు తగ్గిపోయాయి. పాత సంబంధాల ఆకర్షణలు కూడా తగ్గిపోయాయి. కానీ పాత సంస్కారాల బరువు చాలామందిలో ఇంకా ఉండిపోయింది ఏదో ఒక రూపంలో. మనస్సులో అశుద్ధ సంకల్పాలు అయితే లేవు, కానీ వ్యర్థ సంకల్పాలు ఇప్పుడు కూడా పర్సెంటేజ్లో కనిపిస్తూ ఉన్నాయి. వాచాలో కూడా కనిపిస్తున్నాయి, మాటలలో, సంబంధ సంపర్కంలో కూడా ఏదో ఒక సంస్కారం ఇప్పుడు కూడా కనిపిస్తుంది. ఈరోజు బాప్దాదా పిల్లలందరికీ శుభాకాంక్షలతో పాటు సూచన కూడా ఇస్తున్నారు. ఈ మిగిలి ఉన్న సంస్కారాలు సమయానికి మోసం కూడా చేస్తాయి. అంతేకాక అంతిమంలో కూడా మోసం చేసేందుకు నిమిత్తం అవుతాయి. కనుక ఈరోజు సంస్కారాలకు అంతిమ సంస్కారం చేయండి. ప్రతి ఒక్కరికి వారి సంస్కారాల గురించి తెలుసు. వదలాలి అని కూడా కోరుకుంటారు, వాటితో విసిగిపోయారు కూడా. కానీ సదాకాలానికి పరివర్తన చేసుకోవడంలో తీవ్ర పురుషార్థులుగా లేరు. పురుషార్థం చేస్తున్నారు కానీ తీవ్ర పురుషార్థులుగా లేరు. కారణం ఏమిటి? తీవ్ర పురుషార్థం ఎందుకు జరగడం లేదు? కారణం ఏమిటి అంటే, ఎలాగైతే రావణుడిని చంపినప్పుడు కేవలము చంపడమే కాక కాల్చను కూడా కాల్చారో, అలా మీరు చంపేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఆ సంస్కారం కొద్దిగా మూర్ఛపోతుంది కూడా, కానీ దానిని కాల్చలేదు అంటే యోగాగ్నిలో మూర్ఛ నుండి మధ్య మధ్యలో మళ్ళీ మేల్కొంటుంది. మళ్ళీ పాత సంస్కారాలు ఎంత యోగం చేసిన వస్తూ ఉన్నాయి అంటే పూర్తిగా కాల్చలేదు, పూర్తిగా యోగాగ్ని లేదు అని అర్థం. దీని కొరకు అనగా పాత సంస్కారాలకు అగ్ని సంస్కారం చేసేందుకు ఈ క్రొత్త సంవత్సరంలో యోగ అగ్ని ద్వారా కాల్చాలి అనే దృఢ సంకల్పం పైన అటెన్షన్ ఉంచుకోండి. ఈ క్రొత్త సంవత్సరంలో ఏం చేయాలి అని మీరు అడుగుతారు కదా. సేవ యొక్క విషయం వేరే, కానీ మొదట స్వయం యొక్క విషయం. మీరు యోగం జోడిస్తూ ఉన్నారు. యోగ అభ్యాసం చేస్తున్న పిల్లలను బాప్దాదా చూస్తారు. అమృతవేలు కూడా చాలా పురుషార్థం చేస్తున్నారు, కానీ
యోగ తపస్సును అగ్ని రూపంలో చేయడం లేదు. ప్రేమతో తప్పకుండా స్మృతి చేస్తారు. ఆత్మిక సంభాషణ కూడా చాలా చేస్తారు. శక్తి తీసుకునే అభ్యాసం కూడా చేస్తారు. కానీ ఏ ఏ విషయాలకు వీడ్కోలు ఇవ్వాలి అని సంకల్పం చేస్తారో అవి వీడ్కోలు అయ్యేంత శక్తిశాలిగా మీ స్మృతిని తయారు చేసుకోలేదు. యోగాగ్ని రూపంలో కార్యంలో ఉపయోగించడం లేదు కనుక మీ యోగాన్ని శక్తిశాలిగా తయారు చేసుకోండి. సంస్కారాలను భస్మం చేయడంలో విశేషంగా ఏకాగ్రత శక్తి అవసరం. ఒకటి, ఏ స్వరూపంలో ఏకాగ్రం అవ్వాలనుకుంటారో ఆ స్వరూపంలో. రెండు, ఎంత సమయము ఏకాగ్రం అవ్వాలి అనుకుంటారో ఒక స్వరూపం. ఒకటి అంటే శాంతిలో ఉండాలనుకుంటున్నారా, శక్తి స్వరూపంగా ఉండాలనుకుంటున్నారా, బాబా దగ్గర ఆనందంగా గడపాలనుకుంటున్నారా, అది ఎంత సమయం ఉండాలనుకుంటున్నారు అక్కడే బాబా దగ్గర ఏకాగ్రతతో, అంత సమయము అదే స్వరూపంలో ఏది అనుకుంటే దానిలోనే ఏకాగ్రం అవ్వాలి. ఇలాంటి ఏకాగ్రత ద్వారా ఒకటి స్వరూపము, రెండవది ఏకాగ్రం. ఇలాంటి ఏకాగ్రత ద్వారా సంకల్పం చేస్తూనే పాత సంస్కారము, పాపము, బరువు భస్మం అయిపోతుంది. దీనిని యోగాగ్ని అంటారు. పేరు గుర్తులు కూడా సమాప్తం అవుతాయి. చంపినప్పుడు శవం అయితే ఉంటుంది కదా, భస్మం అయిపోయిన తర్వాత పేరు గుర్తులు కూడా సమాప్తి అవుతాయి. కనుక ఈ సంవత్సరం యోగాగ్ని శక్తిశాలి స్థితిలోకి తీసుకురావాలి. మాస్టర్ సర్వశక్తివాన్ స్వరూపంలో ఉండి ఆర్డర్ చేయండి. నేను ఇంతసేపు నేను ఇదే పాయింట్లో, నేను ఇదే స్వరూపంలో స్థితం కావాలి, ఇలా అనుకోవాలి, గట్టిగా అనుకోవాలి. అలా ఉండి తీరాలి, ఉండి తీరుతాను, ఇలా అనుకోవాలి. అప్పుడు సమాప్తి చేసే శక్తి మీ ఆర్డర్ను అంగీకరించకపోవడము అనేది జరగదు. మీరు యజమానులు, మాస్టర్లు అని పిలువబడతారు కదా, కనుక మాస్టర్ ఆర్డర్ చేసినప్పుడు శక్తి హాజరు అవ్వకపోతే వారిని మాస్టర్లు అని అంటారా? కనుక బాప్దాదా చూస్తారు, ఎంతో కొంత పాత సంస్కారాల అంశం ఇప్పుడు కూడా ఉండిపోయింది. ఆ అంశము మధ్య మధ్యలో వంశాన్ని కూడా ఉత్పన్నం చేస్తుంది. అప్పుడు అది కర్మ వరకు కూడా వచ్చేస్తుంది. యుద్ధం చేయాల్సి వస్తుంది. కనుక సమయానుసారంగా పిల్లల యుద్ధం చేసే స్వరూపం బాప్దాదాకు నచ్చడం లేదు. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని యజమాని రూపంలో చూడాలనుకుంటున్నారు. ఆర్డర్ చేయగానే శక్తులు హాజరైపోవాలి. ఈ సంవత్సరం స్వయం కొరకు ఏం చేయాలో విన్నారా? ఒకటి, శక్తిశాలిగా. రెండు, చింతలేని చక్రవర్తిగా అవ్వాలి. ఎందుకంటే ఇదే మీ అందరి లక్ష్యం కదా. ఎవరినైనా మీ లక్ష్యం ఏమిటి అని అడిగితే ఏమంటారు? మేము విశ్వరాజ్యాన్ని ప్రాప్తి చేసుకుంటాము, రాజ్య అధికారులుగా అవుతాము అని అంటారు. మిమ్మల్ని రాజయోగులము అని పిలిపించుకుంటారు. మీరేమైనా ప్రజాయోగులా, ప్రజలయ్యే యోగులా? ఈ పూర్తి సభలో ప్రజాయోగులు ఎవరైనా ఉన్నారా? రాజయోగులుగా లేకుండా ప్రజాయోగులుగా ఎవరైనా ఉన్నారా? టీచర్లు చెప్పండి, ఎవరైనా ఉన్నారా? మీ సెంటర్లో ప్రజాయోగులు ఎవరైనా ఉన్నారా? అందరూ రాజయోగులమనే చెప్పుకుంటారు. ప్రజాయోగులలో ఎవ్వరూ చేతులు ఎత్తలేదు. మంచిది, అలా లేరు కదా. తండ్రికి కూడా శుద్ధ గర్వం ఉంది. సంగమ యుగంలో కూడా ప్రతి బిడ్డ రాజా బిడ్డ అని బాప్దాదాతో నషాతో చెప్తారు. నా ఒక్కొక్క బిడ్డ రాజా బిడ్డ అని ఇక ఏ తండ్రి కూడా నషాతో చెప్పలేడు. కానీ నా ప్రతి పుత్రుడు స్వరాజ్య అధికారి, రాజు అని బాప్దాదా అంటారు. ప్రజాయోగులలో చేతులు ఎత్తలేదు కదా, కనుక అందరూ రాజులే. కానీ మీరు ఆర్డర్ చేసిన అవి హాజరు అవ్వనంత బలహీన రాజులుగా అవ్వకండి. వెనుక ఉన్నవారు ఎవరు? రాజయోగులము అని భావించే వారు చేతులు ఎత్తండి. పైన గ్యాలరీలో కూర్చొని చేతులు ఊపుతూ ఉన్నారు. ఈరోజు హాలులో 18,000 మంది సోదరులు ఉన్నారు.
పైన కూర్చున్న వారు చేతులు ఎత్తండి. బాప్దాదా చూస్తున్నారు. దీని కొరకు బాప్దాదా 3 మాసాల సమయం ఇచ్చారు. ఇవ్వమంటారా? హోంవర్క్ ఇస్తాను, ఎందుకంటే మధ్య మధ్యలో చేసి ఈ హోంవర్క్ కూడా చివరి పేపర్లో జమ అవుతుంది కనుక 3 మాసాలలో ప్రతి ఒక్కరూ మీ చార్టును చెక్ చేసుకోండి. మాస్టర్ సర్వశక్తివాన్గా అయ్యి ఏదైనా కర్మేంద్రియాన్ని కానీ ఏదైనా శక్తిని కానీ ఆర్డర్ చేసినప్పుడు దేనిని ఆజ్ఞాపించారో అది మీ ఆజ్ఞను అంగీకరించిందా లేక అంగీకరించలేదా? ఈ హోంవర్క్ చేయగలరా? మొదటి వరుసలోని వారు చేయగలరా? చేతులెత్తండి. 3 మాసాలు ఏ పాత సంస్కారం కూడా యుద్ధము చేయరాదు. సోమరులుగా అవ్వకండి. సోమరులుగా అనగా అయిపోతుందిలే అని రాయల్ సోమరితనాన్ని తీసుకురాకండి. బాప్దాదాతో చాలా మధురాతి మధురమైన మాటలు మాట్లాడతారు బాబా. మీరు చింత చేయకండి, నేను తయారైపోతాను అని అంటారు. అప్పుడు బాప్దాదా ఏం చేస్తారు? ఆ మాటలు విని చిరునవ్వు నవ్వేస్తారు. కానీ ఈ 3 మాసాలలో ఒకవేళ ఇలాంటి మాటలు మాట్లాడితే బాబా అంగీకరించరు. మీకు ఇష్టమైతే చేతులెత్తండి, మనస్ఫూర్తిగా చేతులెత్తండి. సభలో ఉన్నాం కదా అని ఆ కారణంగా చేతులెత్తకండి. చేయాల్సిందే. కొంత సహనం చేయాల్సి వచ్చినా కొంత వదలాల్సి వచ్చినా ఏమీ పర్వాలేదు, చేయాల్సిందే. పక్కాన టీచర్లు చేస్తారా? మంచిది. ఈ కిరీటం ధరించిన పిల్లలు ఏం చేస్తారు? చిన్న పిల్లలు కిరీటం ధరించి ఎదురుగా కూర్చొని ఉన్నారు బాబాకు. కిరీటం అయితే మంచిగా పెట్టుకున్నారు, కానీ చేయాల్సి వస్తుంది. చూడండి, పిల్లలు చేతులు ఎత్తుతున్నారు. ఒకవేళ చేయకపోతే ఏం చేయాలో అది కూడా చెప్పండి. తర్వాత బాప్దాదా యొక్క సీజన్లో ఒకసారి రానివ్వము. ఎందుకంటే సమయం మీకోసం ఎదురు చూస్తూ ఉండడాన్ని బాప్దాదా చూస్తున్నారు. మీరు సమయం కొరకు ఎదురు చూసేవారు కాదు, మీరు ఏర్పాట్లు చేసుకునేవారు. సమయం మీకోసం ఎదురు చూస్తోంది. సతో ప్రధాన ప్రకృతి కూడా ఆహ్వానం చేస్తోంది. కనుక 3 మాసాలలో మీ శక్తిశాలి స్థితి ద్వారా ఉండిపోయిన సంస్కారాలను పరివర్తన చేసుకోవాలి. ఒకవేళ 3 మాసాల అటెన్షన్ పెట్టుకున్నారు అంటే ఇక ముందు కొరకు కూడా అభ్యాసం అయిపోతుంది. ఒకసారి పరివర్తన చేసుకునే విధి వచ్చేసింది అంటే అది చాలా పనికొస్తుంది. మీరు సమయం కొరకు ఎదురు చూడకండి. ఎప్పుడు వినాశనం అవుతుంది, ఎప్పుడు వినాశనం అవుతుంది, ఎప్పుడు వినాశనం అవుతుంది అని అందరూ ఆత్మిక సంభాషణలు అడుగుతారు కదా. బయటికి మాట్లాడరు, కానీ ఎప్పుడు వినాశనం అవుతుందో ఏమో తెలియదు. 2 సంవత్సరాలలో అవుతుందో, 10 సంవత్సరాలలో అవుతుందో, ఎన్ని సంవత్సరాలలో అవుతుందో తెలియదు అని లోపలే మాట్లాడుకుంటారు. మీరెందుకు సమయం కోసం ఎదురు చూస్తున్నారు? సమయం మీకోసం ఎదురు చూస్తోంది. కొద్దిగా తారీఖు ఏదో చెప్పండి. ఏ సంవత్సరం జరుగుతుందో చెప్పండి. 10 సంవత్సరాలు పడుతుందా, 20 సంవత్సరాలు పడుతుందా, ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని తండ్రిని అడుగుతారు. మీరందరూ తండ్రి సమానంగా అయిపోయారా? బాప్దాదా పిల్లలను ప్రశ్నిస్తూ ఉన్నారు. పరదా తెరవమంటారా? లేక తెరిచినప్పుడు కొందరు తల దువ్వుకుంటూ, కొందరు ముఖానికి క్రీమ్ రాసుకుంటూ కనిపిస్తారా? స్టేజ్ పైకి కూడా ఎప్పుడు వస్తారు అంటే రెడీ అయిన తర్వాత కదా వస్తారు. అది బాబా చెప్తూ ఉన్నారు. ఇక్కడ కూడా మీరు తయారైపోయారా అని. ఒకవేళ ఎవరు రెడీగా ఉంటే, సంస్కారాలు సమాప్తమై ఉంటే పరదా తెరవడంలో అంటే ప్రత్యక్షం చేయడంలో మిమ్మల్ని బాప్దాదాకు ఆలస్యమేమీ అవ్వదు. ఎవరు రెడీగా అయితే అయిపోండి కదా. అయిపోతామని చెప్తూ చాలా సమయం తండ్రిని సంతోషపరిచారు. ఇప్పుడు అలా చేయకండి. అవ్వాల్సిందే, చేయాల్సిందే. తండ్రి సమానంగా అవుతారా అని అడిగితే అందరూ చేతులు ఎత్తుతారు. కనుక ఇప్పుడు నేను చేతులు ఎత్తించే అవసరం లేదు. బ్రహ్మబాబాను చూడండి, సాకారంలో బ్రహ్మబాబానే కదా అనుసరించాలి. బ్రహ్మబాబా త్యాగము, తపస్సు, సేవలను అంతిమ క్షణం వరకు సాకార రూపంలో ఇక్కడ ప్రాక్టికల్గా చేసి చూపించారు. శివబాబా తెలిపించే మహావాక్యాలను ఉచ్చరించే బాధ్యతను చివరి రోజు వరకు నిభాయించారు.
చివరి మురళి గుర్తు ఉంది కదా, 3 శబ్దాల వరదానం గుర్తు ఉందా? నిరాకారి మనస్సుకు, మాటలకు నిరహంకారి, కర్మకు నిర్వికారి ఇలా అవ్వండి అని చెప్పారు. ఎవరికి గుర్తు ఉంటే వారు చేతులు ఎత్తండి, మంచిది. అందరికీ గుర్తు ఉంది కనుక శుభాకాంక్షలు. త్యాగం కూడా చివరి రోజు వరకు చేశారు. తన పాత గదిని, కుటీరాన్ని వదలలేదు. పిల్లలు ఎంతో ప్రేమతో బ్రహ్మబాబాకు చెప్పారు, కానీ పిల్లల కోసం నిర్మాణం చేయించామని చెప్పారు, కానీ స్వయం ఉపయోగించుకోలేదు. సదా అమృతవేళ 2 గంటలకు లేచి స్వయం పట్ల తపస్సు చేశారు. సంస్కారాలను భస్మం చేసుకున్నారు. అప్పుడే కర్మాతీతంగా అవ్యక్తంగా అయ్యారు, ఫరిస్తాగా అయ్యారు. ఏది ఆలోచించారో అది చేసి చూపించారు. ఆలోచించడం, చెప్పడం, చేయడం మూడింటిలో సమానతను చూపించారు. అలా తండ్రిని అనుసరించండి. చివరి వరకు తమ కర్తవ్యాలను సంపూర్ణంగా నిభాయించారు. లెటర్స్ కూడా వ్రాశారు. ఎన్ని వ్రాశారు? ఎన్నో వ్రాశారు. సేవను కూడా వదలలేదు. అలా తండ్రిని అనుసరించండి. అఖండ మహాదాని, కేవలం మహాదాని కాదు, అఖండం అంటే నిరంతరము మహాదాని యొక్క ప్రాక్టికల్ రూపాన్ని చివరి వరకు చూపించారు. చివరి వరకు ఏ ఆధారం లేకుండా తపస్వి రూపంలో కూర్చున్నారు. ఇప్పుడైతే పిల్లలు కూర్చునేందుకు ఆధారం తీసుకుంటారు కదా, ఆనుకోవడానికి వెనుక. కానీ బ్రహ్మబాబా ఆది నుండి అంతిమం వరకు తపస్వి రూపాన్ని ఉంచుకున్నారు. కళ్ళకు కళ్ళద్దాలు వేసుకోలేదు. నిరాధారంగా ఉండగలడము అనేది సూక్ష్మమైన శక్తి. ఇప్పుడు శరీరం పాతది. రోజు రోజుకు ప్రకృతి, గాలి, నీరు కలుషితం అవుతున్నాయి కనుక ఎందుకు ఆధారం తీసుకుంటారు, కళ్ళద్దాలు ఎందుకు పెట్టుకుంటారు అని బాప్దాదా మీకు చెప్పడం లేదు. భలే పెట్టుకోండి, కానీ శక్తిశాలి స్థితిని మాత్రం తప్పకుండా తయారు చేసుకోండి. మొత్తం విశ్వం యొక్క కార్యాన్ని పూర్తి చేశారా? విశ్వ కళ్యాణ కార్యం పూర్తి అయిపోయింది అని మీరందరూ సంతుష్టంగా ఉన్నారా? బాప్దాదా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. విశ్వ కళ్యాణ కార్యం సమాప్తమైపోయింది అని భావించేవారు చేతులెత్తండి. ఒక్కరు కూడా లేరా? మరి వినాశనం అవుతుంది అని ఎలా చెప్తారు? పని అయితే పూర్తిగా చేయలేదు కదా. మంచిది. నలువైపులా ఉన్న సదా ఉమంగుత్సాహాలలో ముందుకు వెళ్ళే వారికి, సదా ధైర్యం ద్వారా బాప్దాదా యొక్క పదమారెట్ల సహాయానికి పాత్రులైన పిల్లలకు, సదా విజయీ రత్నాలకు, ప్రతి కల్పంలో విజయులుగా అయ్యారు, ఇప్పుడు కూడా విజయులుగా ఉన్నారు, మరియు ప్రతి కల్పంలో తప్పకుండా విజయులుగా అయ్యే పిల్లలకు, సదా ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు అని భావించే వారికి, ప్రపంచపు ఆకర్షణ మరియు సంస్కారాల ఆకర్షణ, ఈ 2 ఆకర్షణల నుండి ముక్తంగా ఉండేవారికి, సదా తండ్రి సమాన పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే వరదానం. సదాకాలం యొక్క అటెన్షన్ ద్వారా విజయమాలలో కూర్చబడే చాలా సమయం యొక్క విజయీభవ. చాలా సమయం యొక్క విజయులే విజయమాలలో మణులుగా అవుతారు. విజయులుగా అయ్యేందుకు సదా తండ్రిని ఎదురుగా ఉంచుకోండి. ఏదైతే తండ్రి చేశారో అదే మేము చెయ్యాలి అని భావించండి. ప్రతి అడుగులో ఏదైతే తండ్రి సంకల్పము అదే పిల్లల సంకల్పంగా ఉండాలి. ఏవైతే తండ్రి మాటలు అవే పిల్లల మాటలుగా ఉండాలి. అప్పుడే విజయులుగా అవుతారు. ఈ అటెన్షన్ సదాకాలానికి ఉండాలి. బాబా ఆలోచనలే మనవి, బాబా సంస్కారమే మనది, బాబా మాటలే మనవి, బాబా కర్మలే మనవి, బాబా దృష్టియే మనది. బాబా సంబంధ సంపర్కాలలో లౌకికం అలౌకికంలో ఎలా ప్రవర్తించారో అదే మనది. ఇలా ఎప్పుడైతే ఉంటారో అప్పుడే విజయులుగా అవుతారు. ఈ అటెన్షన్, నేను ఈ విధంగా బాబా సమానంగా అయి తీరాలి అనే అటెన్షన్ సదాకాలానికి ఉండాలి. ప్రతి కర్మలో, ప్రతి ఆలోచనలో, ప్రతి మాటలో, ప్రతి దృష్టిలో ఉండాలి. అప్పుడే సదాకాలం యొక్క రాజ్య భాగ్యం ప్రాప్తి అవుతుంది. కొద్ది సమయం ఉంటే కొద్ది సమయానికి అక్కడ చిన్న పదవి లభిస్తుంది.
సదాకాలము ఉంటే అక్కడ రాజ్య భాగ్యమే ప్రాప్తి అవుతుంది. ఎందుకంటే ఎలాంటి పురుషార్థం చేస్తే అలాంటి ప్రాలబ్ధం ప్రాప్తే లభిస్తుంది. మరి పురుషార్థం సదా ఉంటే రాజ్య భాగ్యం కూడా సదా ఉంటుంది. మొదట్లోనే రాగలుగుతారు. అది రాజుల ఫ్యామిలీలోనే స్లోగన్. సేవలో సదా హాజరుగా ఉండడమే. ఏ సేవ అయినా ఎప్పుడు ఆజ్ఞ లభించినా సదా హాజరుగా ఉంటేనే బాబా పైన ప్రేమ ఉండడానికి సత్యమైన రుజువు ఇది. అవ్యక్త సూచన. అంతర్ముఖులుగా ఈ ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఎలాగైతే ఎవరైనా వ్యక్తి దర్పణం ముందు అద్దం ముందు నిలబడుతూనే స్వయాన్ని సాక్షాత్కారం చేసుకుంటారో వీరి ముఖము కనబడుతుంది కదా, అదేవిధంగా మీ ఆత్మిక స్థితి మరియు మీ ఆత్మిక శక్తి అనే దర్పణం ముందుకు ఎవరైనా ఆత్మ వచ్చినట్లయితే మీరే ఒక దర్పణం. మీ ముందుకు ఎవరైనా వస్తే వారు ఒక్క సెకండ్లో వారి స్వరూపం యొక్క దర్శనాన్ని లేక వారిని సాక్షాత్కారం చేసుకోవాలి. మీ ప్రతి కర్మలో ప్రతి నడవడికలో ఆత్మీయత యొక్క ఆకర్షణ ఉండాలి. ఎవరైతే స్వచ్ఛమైన ఆత్మిక శక్తి కలిగిన ఆత్మలు ఉంటారో వారు అందరినీ తమ వైపు తప్పకుండా ఆకర్షించుకుంటారు. అచ్చా, ఓం శాంతి.